చిన్న ఆలస్యం అయితే పెద్ద ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాయ వచ్చే సంకేతం ఆ పరిమళం. ఆ పరిమళం ప్రమాదానికే సంకేతం అంటారా? ఎందుకంటే మాయ ఏం చేసింది? చంద్రిక జీవితంలో ఏం జరిగిందన్న విషయం మనతో పాటు సీతామాతకు కూడా తెలుసు కదా! మరి గోదావరి మాత ఇచ్చిన హెచ్చరిక ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి గోదావరి మాత కూడా ఒక హెచ్చరిక సీతామాతకి ఇస్తుంది. ఆ మధురమైన పరిమళం కానీ దానికి వెనుకున్న ఆ మాయ గురించేనా అన్న విషయం సీతామాత ఆ ఇంకా తేల్చుకోలేకపోతుందట. రాక్షసి సమీపంలో ఉందన్న సంకేతాలు సీతామాతకి అందుతున్నాయి. ప్రమాదాన్ని ముందే గుర్తించే ఆ ఆధ్యాత్మిక జ్ఞానం చూడండి సీతామాతలో. కానీ హడావిడిలో పడి ఆమె కూడా రాముడికి, లక్ష్మణుడికి ఆ విషయం చెప్పడమే మర్చిపోతుంది. మనం కూడా అంతే. మన జీవితంలో ఏవైనా ముఖ్యమైన హెచ్చరికలు మనకి కూడా యూనివర్స్ నుంచి కానీ, ప్రకృతి నుంచి కానీ, గురువుల దగ్గర నుండి కానీ, మన పెద్దల దగ్గర నుండి కానీ ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ మనం వేటిని ఖాతరు చెయ్యం అసలు. ధర్మం మధ్యలో వచ్చే ఇటువంటి పరీక్షలు మనం ఒక ధర్మానికి నిలబడ్డాం అనుకోండి మనకి ఎన్నో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు తట్టుకున్నప్పుడు మాత్రమే మనము విజయాన్ని ఆ దాన్ని కైవసం చేసుకుంటాము. అదే ఆ పరీక్షలు తట్టుకోలేక పారిపోయి మనం వెన్ను చూపితే ఏమవుతుంది? మనం అపజయం పాలవ్వటం మన జీవితంలో జరిగే విషయాలే. సీతామాత ఆ హెచ్చరికలను పూర్తిగా చెప్పలేకపోయింది. కానీ ఈ విషయాన్ని శ్రీరాముడు, లక్ష్మణుడు తెలుసుకున్నాడా లేదా? మాయ జాడ అన్నది మనం ఈ రోజు తెలుసుకుందామండి. వాళ్ళు ఆ రక్కసుల యొక్క జాడను కలుపుకోవటం, యుద్ధం చేయటం, లక్ష్మణుడి యొక్క వీపుకి గాయం అవ్వడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా! ఈ రోజు మిగిలింది మనం ఈ రోజు చూద్దామండి. సీతామాత కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉంటుంది. చేస్తున్న సమయంలో లక్ష్మణుడు శ్రీరాముడిని అడుగుతాడండి. ఏమనంటే ఇవాళ సాయంత్రం చుట్టుపక్కల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన పరిమళాన్ని మీరు గమనించారా అని. ఆ మాట సీతామాత వింటుంది. శ్రీరాముడు తల పంకించాడు. ఎందుకంటే రాముడు అటువంటిదేమీ గమనించలేదు. లక్ష్మణుడు మళ్ళీ దీర్ఘం తీస్తూ ఈ మధుర పరిమళాన్ని నాకు తెలియని ఏ పుష్పం వెలువరిస్తుందో అని అనుకుంటూ మాత తన చేతిలో కుండను దాదాపు క్రింద పడేసేటంత పని చేసిందండి లక్ష్మణుడు ఆ మాట అనేసరికి. దానికి కారణం ఇప్పుడు ఏంటంటే ఆ పరిమళం తమ కుటీరం చుట్టూ తమ ప్రాంతంలోనే ఉందని సీతామాత గుర్తించింది వెంటనే. జవాబు ఇచ్చే సమయం కూడా లేకముందే అంటే సీతామాత నేను కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించాను అని సమాధానం చెప్పే లోపేనండి ఏం జరిగింది అంటే ఒక స్త్రీ స్వరం ఆమెకు వినబడింది. ఒక గొప్ప స్త్రీ తమ తోటలోకి ప్రవేశించి తనకు తాను నేను మాయను అని ఒక గొప్ప ఋషి ఈ ప్రాంతాలలో ప్రాచుర్యంలో లేని ఒక ఋషి ఆ కుమార్తెను అని వాళ్ళ తండ్రి తను కూడా ఈ ఆశ్రమాలన్నీ దర్శిస్తున్నామని చెప్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఇద్దరు ఋషులు ఒంటరిగా నివసిస్తున్నారని మాయకి చెప్పగా విని తనే స్వయంగా వండిన ఆహారం తీసుకొచ్చాను అని పరిచయం చేసుకోవటం వంటగదిలో నుండి సీతామాత వింటుంది. లక్ష్మణుడు ఆమెను వెంటనే లోపలికి రమ్మంటాడండి. తమ ఆహారం సిద్ధం చేయబడిందని ఆమె కూడా వచ్చి తమతో భోజనం చేయవచ్చని చెప్తాడు లక్ష్మణుడు. మాత వంట ప్రాంతం నుంచి తొంగి చూస్తే ఒక అందమైన యువతి కనిపిస్తుంది. ఆమె వెనుకే తనను వెన్నాడే ఆ మధురమైన పరిమళం కూడా వస్తుందని సీతామాత గ్రహించింది. ఇంత దూరం నుంచి కూడా ఆ స్త్రీ నుంచి ఆ వెలువడుతున్న ఆ యొక్క పరిమళం ఎలా ఉందండి? ఒక అయస్కాంతతను అనుభూతి చెందినట్టు ఉంటుందన్నమాట. వెంటనే సీతామాతకు చంద్రిక చెప్పిన రాక్షసి ఈమె అన్న విషయం స్ఫురిస్తుంది. లక్ష్మణుడు ఆమె అందించిన ఆహార పాత్రను స్వీకరించడం చూసిన వెంటనేనండి సీతామాత గబగబా బయటకు వచ్చి అతని నుంచి ఆ పాత్రను తీసేసుకుంటుంది. మాయ ఆమె వైపు కోపంగా చూస్తుందండి. ఎందుకు అంటే ఒక వెక్కిరింపు స్వరంతో మీతో పాటు ఇక్కడ ఒక సేవకురాలు కూడా ఉందా? నాకు ఆ విషయం తెలియనే తెలీదు. ఇక్కడ ఎవరో ఇద్దరు ఋషి యోధులు ఉన్నారని మాత్రమే విన్నాను. ఎవ్వరూ నాకు ఈ సేవకురాలు గురించి చెప్పలేదు అని అంటుంది. శ్రీరాముడు నిఠారుగా అయ్యండి ఎంతో శాంతమైన స్వరంతో బదులిస్తాడు. ఏమనంటే నిన్ను నా భార్య సీతకు పరిచయం చేస్తాను. సీతకు ఏ అభ్యంతరము లేకపోతే నువ్వు కూడా మాతో కలవచ్చు అని. మాత వెంటనే తన అంగీకారాన్ని తెలియచేసి వంటశాలలోకి వెళ్ళిపోతుందండి.
ఆమె హృదయం తల్లడిల్లిపోతుంది సీతామాతది. ఎందుకంటే ఏదైతే పొంచి ఉన్న ప్రమాదం ఏదైతే పొంచి ఉందో అది ఈ రోజు వాళ్ళ ముంగిట్లోనూ వాళ్ళ నట్టింట్లోనే నిలబడి ఉందండి. మాత వెంటనే ఏం చేయాలో తోచట్లేదు. చూడండి, ఏదైనా ఒక మన ఇంట్లో కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ నిమిషంలో ఆ క్షణంలో ఏం చేయాలో మనకు కూడా తెలియదండి. సీతామాత కూడా అలాగే ఎంతో టెన్షన్ గబార పడుతుందన్నమాట. ఈ స్త్రీ ఏ ఇబ్బందిని సృష్టించబోతుంది? లక్ష్మణుడు ఆమె వెనుక వెళితే ఏమైపోతుంది? లేకపోతే తన భర్త అయిన శ్రీరాముడు ఈ విధంగా జరగదు అనుకుంటుందండి సీతామాత. ఎందుకంటే చూడండి, మన ఆలోచనలు కూడా ఇలాగే పదే 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 వెళ్ళిపోతాయి. కానీ వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసిందండి సీతామాత. ఆలోచనలు మనసుకు పని చెప్పలేదు, ఆపేసింది. అలా ఏమి జరగదు అని కఠినమైన నిర్ణయం తీసేసుకుందండి. చంద్రిక ఆ ఆ యొక్క తన భర్త మనసును ఈ రాక్షసి మారిస్తే నువ్వేం చేస్తావు అని అడిగింది కదండి సీతామాతను. అప్పుడు సీతామాత ఏ సమాధానం చెప్పింది ఆ సమాధానం గుర్తు తెచ్చుకుంటుందండి. మాత వెంటనే ఈ ఆలోచనలు అన్నిటిని తుడిచివేసేసిందండి. మొత్తం క్లీన్ బౌల్ చేసేసింది అనమాట. చేసేసి ఈ విధంగా ఎన్నటికీ జరగదు అని తాను ధృవీకరించుకుంటుంది. ఈ స్త్రీ వల్ల వాళ్ళు ఏ ఇబ్బందులకు గురవుతాము అనుకోవటానికి సీతామాత వద్ద ఏ కారణము లేదు. కానీ ఆమె తెచ్చిన ఆహారం ఏం చెయ్యాలి? అప్పటికి సాయంత్రం భోజనం సిద్ధం చేసేసింది. కావాలని ఆమె ఈ ఆహారాన్ని ఏం చేసిందంటే వెనుక ఉన్న ఒక చెట్టు దగ్గర పారవేసి దాన్ని శుభ్రంగా కడిగేసి తను వండిన ఆహారం ఆ కుండలో నింపేస్తుందండి సీతామాత. సమయస్ఫూర్తి చూడండి. అప్పటికే చీకటి పడి పొయ్యిలోని మంట వెలగకపోవడం వల్ల ఆ స్త్రీ ఆ సీత తన పాత్రలోని ఆహారాన్ని మార్చడం చూడలేదు. అప్పట్లో మనలాగా ఏమి కరెంటు దీపాలు వెలుగులు ఏమీ లేవండి. ఆ వంట చేస్తున్నప్పుడు ఆ వంటశాలలో నుంచి వచ్చే ఆ యొక్క వెలుగుకే వాళ్ళు అన్ని పనులు చక్కబెట్టుకుంటారన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది చూడండి. మాత వారందరూ కూర్చున్న చోటికి తెచ్చి ఏమైతే మాయ వచ్చి ఇచ్చిన పాత్ర ఉందో ఆ పాత్ర నుండి ఆహారాన్ని తీసి వడ్డిస్తుంది రాముడికి, లక్ష్మణుడికి. లక్ష్మణుడు శ్రీరాముడు ఆకలిగా ఉన్నారు కదండి, అదంతా తినేసేసి రుచికరమైన భోజనం అందించినందుకు ఆ స్త్రీకి కృతజ్ఞతలు కూడా చెప్తారు. మళ్ళీ రెండోసారి మూడోసారి అని పెట్టించుకుని పాత్రలోని ఆహారం అంతా పూర్తి చేసేసారని. మాత గాని మాయ గాని ఆ ఆహారాన్ని అంటుకోలేదు. మాయ వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళని గమనించటం మొదలుపెట్టింది. ముందుగా ఆమె శ్రీరాముడికి దగ్గరగా వెళ్ళి కూర్చుంటుందండి. కానీ శ్రీరాముడు వెంటనే లేచి మాత ప్రక్కన కూర్చోవడంతో ఆమె ఏం చేస్తుంది, పక్కనే ఉన్న లక్ష్మణుడి వైపుకు జరుగుతుంది. ఏ ఆపదను పసిగట్టకుండా అతను ఏం చేస్తున్నాడంటే ఆమె ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటలకి ఆ సంభాషణకి బదులు ఇవ్వసాగాడండి. ఏ ఆపద వస్తుంది అని తను పసిగట్టలేదన్నమాట. చివరికి ఆ సంభాషణతో అతను అలసిపోయి ఇంక ఇది వీడ్కోలు తీసుకునే సమయం అని చెప్తాడండి మాయతోటి. మాయ లక్ష్మణుడి వైపు శ్రీరాముడి వైపు చూస్తుంది. ఎందుకంటే వారు ఆమె తెచ్చిన ఆహారం అంతా తిన్నారు కానీ ఏ ప్రభావము చూపట్లేదు. అంటే ఆమె తెచ్చిన ఆహారంలో ఏదో కలిపింది. అకస్మాత్తుగా ఆమె తనను చూసి నవ్వుతున్న సీతామాత వైపు తిరిగి నేను తీసుకొచ్చిన ఆహారాన్ని నువ్వు మార్చేశావు అవునా అని నేరం చేసినట్లు సీతామాతను ఎంతో బిగ్గరగా అడుగుతుందండి. అడిగి ఇదేనా మీరు మీకు ఆహారం తీసుకువచ్చిన అతిథి పట్ల ప్రవర్తించే విధానం అని అంటుందన్నమాట మాయ. మాత స్థిరమైన స్వరంతో నిజంగా నువ్వెవరు? ఎందుకొచ్చావు? మాత ఈ విధంగా మాట్లాడగానే ఆశ్రమాలలో ఇక్కట్టులకు కారణభూతమైన స్త్రీ ఈమెనని శ్రీరాముడు గుర్తించేస్తాడు. ఆ యువ ఋషి మరణానికి చంద్రిక విచారానికి బాధ్యురాలు ఈమె అని గ్రహించాడు శ్రీరాముడు. ఇక్కడ ఈ అడవిలో మీకేం కావాలి అని సీతమ్మతో అడుగుతుంది. మేము నీతో మోసగించడం లేదా, నీ మాయలో పడం మేమేం మోసగించబడం, నీ మాయలో మేము పడము అని సీతమ్మతో చెప్తుంది. వెంటనే కోపంతో ఆ స్త్రీ ముఖం ఎర్రబడిపోతుంది. ఆ క్షణంలో మాత ఆమె నిజ రూపాన్ని చూసి శూర్పణఖ అని ఒక అరుపు అరుస్తుందండి. ఆమె ఎప్పుడూ రావణుడి యొక్క సోదరుని చూడలేదు. కానీ అంతరావ బోధలో ఈ స్త్రీ ఆమెనని సీతామాతకి తెలిసిపోయింది. ఓ పల్లెటూరు పిల్ల, నువ్వు నన్ను అవమానిస్తావా? నీ సంగతి చూస్తాను అంటండి. వెంటనే శూర్పణఖ సీతామాత వైపు తిరిగి ఆమె మెడను రెండు చేతులతోనూ పట్టుకోగా మాతకి ఊపిరాడటం కష్టమైపోతుంది.
శ్రీరాముడు మాతను చేరడానికి ప్రయత్నించే లోపడే లక్ష్మణుడు ఏం చేస్తాడంటే తన కత్తిని తీసి ఆ స్త్రీ వైపు ఒక విసురు విసురుతాడండి. అది ఆమె ముఖానికి తగిలి ముక్కును కోస్తూ వెళ్ళిపోతుంది. ఆమె ముఖం నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది. ఇక ముక్కు నుంచి ముక్కు కట్ అవుతుంది కదండి. ఆ ముక్కు నుంచి కూడా రక్తం కారుతూ ఉండగా ఆమె వారిని శపిస్తూ జరిగిందేమిటో వాళ్ళు పూర్తిగా గ్రహించే లోపే పారిపోతుందండి అక్కడి నుంచి. వెళ్లే ముందు రక్తంతో తడిసిన తన వేలిని లక్ష్మణుడి వైపు చూపిస్తూ దీనికి నువ్వు ఇంతకంటే అత్యంత దారుణమైన చావు చస్తావు అన్న మాటలు గాలిలో ప్రతిబింబిస్తాయి. జరిగిన దానికి వాళ్ళందరూ ఎంతో ఆందోళన చెందుతారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. ఈ స్త్రీ ఎవరు అని అడుగుతాడండి. లక్ష్మణుడు కొంత తేరుకున్న తర్వాత ఆమె రావణుడి యొక్క సోదరి శూర్పణఖ అని సీతామాత చెప్తుంది. శ్రీరాముడు ఆమెను కూర్చోబెట్టి ఆమె మెడకు మర్దన చేస్తూ ఉంటాడండి. ఎందుకంటే శూర్పణఖ రెండు చేతులతో మెడ పట్టుకున్న చోట ఆమె మెడ కమిలిపోవడంతో సీతామాత బాధ భరించలేకపోతుందండి. సుకుమారి యువరాణి కదా, అసలు మహారాణి. ఇక ఆమె మళ్ళీ రాదనుకోవద్దు, నాకు భయం వేస్తుంది అంటుందండి. ఎందుకంటే చంద్రిక భర్తను నదిలో మీరు చూసిన ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్ళింది ఈమె. ఇంకా ఎంతమందిని ఆమె చంపి ఉంటుందో మనం ఊహించలేము అని చెప్పి సీతామాత చెప్తుందండి. అప్పుడు శ్రీరాముడు అంటాడు నాకు తెలుసు అని. ఆమె రాక హెచ్చరిక మాత్రమే, త్వరలో మనం రావణ్ణి కూడా ఎదుర్కొంటాం, అది అనివార్యం. అతను తన సోదరిని గాయపరిచిన దానికి బదులు తీర్చకుండా ఉండడు కదా అని శ్రీరాముడు చెప్తున్నాడు. అనివార్యం అండి, అది తప్పదు అని చెప్తున్నాడు. ఎందుకంటే తన చెల్లెల్ని గాయపరిచినందుకు బదులు తీర్చుకుంటాడు తప్పనిసరిగా అని శ్రీరాముడు చెప్తున్నాడండి. ఎందుకంటే వెంటనే సీతామాత కరుణ చూడండి, మాత కరుణ ప్రేమ. శూర్పణి యొక్క రూపురేఖలు మారిపోయినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను అంటుందండి. దాన్ని నేను ముందే చూశాను అని. ఆమె కొన్ని రోజులకు ముందు చంద్రిక పక్కన ధ్యానంలో కూర్చుని ఉండటాన్ని, ఆమెను తన భర్త మరణం విషయంలో ఓదార్చుతూ ఉండగా ఆమెకు నేను కారణ పరిణామ నియమం, తన భర్తను వంచిన స్త్రీ తన చర్యల ఫలితాలు అనుభవిస్తుంది అని చెప్పడం అనేది సీతామాత గుర్తు చేసుకుంటుందండి. తర్వాత లక్ష్మణుడి వైపు చూస్తూ అది నిజమైనట్లయితే ఇప్పుడు మనం చేసింది కూడా దాని ఫలాలను తెస్తుంది అని సీతామాత చెప్తుందండి. మాత కళ్ళు నీళ్లతో నిండి లక్ష్మణుడికి ఏమీ కాకూడదు అని అనుకుంటుందండి. తనను రక్షించుట కోసమే కదా లక్ష్మణుడు ఆ పని చేశాడు. దానికి బాధ్యుణ్ణి నేనే అంటాడండి లక్ష్మణుడు. ఆమెను గాయపరిచిన కత్తి విసిరింది నేనే కదా, నిన్ను రక్షించే బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తాను, దానికి ఏ మూల్యమైనా చెల్లించాల్సిన సరే అని లక్ష్మణుడు పలుకుతున్నాడండి. చూడండి వాళ్ళ మధ్య ఒక అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మనకి ఎంత చక్కగా తెలుస్తున్నాయో. మరి రేపు నిజంగా మనకు కూడా ఏదైనా ఒక కష్టం వస్తే మనం ఎలాంటి పరిస్థితుల్లో నిలబడతాము? మీ జీవితంలో ఇలాంటి ఏదైనా ఒక అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మీరు ఏం చేశారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుసుకుందామండి.